హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను బాగున్నా. ఈరోజైతే కుచ్చులు వేస్తున్నాను అనమాట. ఇట్లా ముందుగా 8 వరుసలు దారం చుట్టు పెట్టుకున్నా. ఇట్లా హ్యాండ్కి ఈ విధంగా ఇట్లా ఫింగర్కి ఇట్లా చుట్టుకోవాలన్నమాట. ఈ పీకో సైడ్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి డిజైన్ స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ముందు లాక్ వేసుకోవాలి ఈ విధంగా. ఇట్లా మళ్ళీ ఇంకో లాక్ వేసుకోవాలన్నమాట. లాక్ వేసుకున్న తర్వాత ఇప్పుడు బీడ్స్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలాంటి బీడ్స్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇవి బీడ్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇట్లా ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఇట్లా కుచ్చుళ్ళు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. దీనికి డిజైన్కి ఇవి కుచ్చుళ్ళు ముందే ప్రిపేర్ చేసుకున్నా నేను. సింగిల్ స్టెప్ అనమాట. ఇది సింపుల్ అనమాట. ఓన్లీ ఇట్లా బీడ్ ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా చూసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇట్లా తర్వాత ఇప్పుడు ముందుగా తీసుకున్నాం కదా కుచ్చుళ్ళు, ఇవి రెడీమేడ్వి, ఇవి యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ విధంగా యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ లాక్ వేసుకోవాలన్నమాట. దీని కుచ్చుకి లాక్ వేసుకున్న తర్వాత ఇది ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా మళ్ళీ చీరకు లాక్ వేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇట్లా తర్వాత మళ్ళీ బీడ్ యాడ్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ ఈ విధంగా బీడ్ యాడ్ చేసుకోవాలన్నమాట. చూసుకొని ఇట్లా ఈ విధంగా లాక్ వేసుకోవాలన్నమాట. మళ్ళీ ఇది ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా మళ్ళీ బీడ్ లాక్ వేసుకోవాలన్నమాట. బీడ్ లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కుచ్చుళ్ళు వేసుకోవాలన్నమాట. ఇట్లా చూసుకొని ఈ విధంగా దీనికి లాక్ వేసుకోవాలన్నమాట. కుచ్చులకు ఈ విధంగా ఇప్పుడు మళ్ళీ బీడ్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇట్లా ఈ విధంగా మళ్ళీ బీడ్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇట్లా బీడ్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ కుచ్చుళ్ళు యాడ్ చేసుకోవాలన్నమాట. రెడీమేడ్ కుచ్చుళ్ళు అన్నమాట. ఇవి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కుచ్చులు ఇవి యాడ్ చేసుకోవాలన్నమాట. ఇట్లా యాడ్ చేసి తర్వాత ఇక్కడ లాక్ వేసుకోవాలన్నమాట. లాక్ వేసి మళ్ళీ ఇది ఇక్కడ దాకా వస్తుందో చీరకి చూసుకొని మళ్ళీ చీరకు లాక్ వేసుకోవాలి. మళ్ళీ బీడ్ యాడ్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ బీడ్ యాడ్ చేయాలి. మళ్ళీ బీడ్ లాక్, మళ్ళీ చీరకు లాక్, ఇట్లా మళ్ళీ కుచ్చుళ్ళు యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇట్లా చూసుకొని చిక్కు లేకుండా యాడ్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ ఇప్పుడు బీడ్ యాడ్ చేయాలి. ఈ విధంగా బీడ్ యాడ్ చేసి మళ్ళీ బీడ్ లాక్ వేసి తర్వాత మళ్ళీ చీరకు లాక్, అది ఎక్కడ దాకా వస్తుందో అక్కడ లాక్ వేసి మళ్ళీ కుచ్చు ఈ విధంగా చేసుకోవాలన్నమాట. మొత్తం ఈ డిజైన్ మొత్తం ఇట్లా మళ్ళీ యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా తర్వాత ఇది లాక్ వేసిన తర్వాత మళ్ళీ ఇది ఎక్కడ దాకా వస్తుందో అక్కడ చిక్కు లేకుండా ఇట్లా లాక్ వేసుకోవాలన్నమాట. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇట్లా అయిపోయిన తర్వాత 3 చైన్స్ వేసుకొని ఇది కట్ చేసుకోవాలన్నమాట. ఫైనల్గా డిజైన్ ఈ విధంగా వచ్చిందనమాట. ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్.